join hands and welcome him. సంకేత్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నీదే. నువ్వు రెడీ కదా? హా సార్, నేను రెడీ. అమ్మా, నెక్స్ట్ నాదే పర్ఫార్మెన్స్. అది అయ్యాక కాల్ చేస్తా. సంకేత్, నీకు ఒక విషయం చెప్తాను. అమ్మా, త్వరగా చెప్పు. నీ నాన్నకి క్యాన్సర్ అంట. కీమోథెరపీ కోసం డబ్బులు అడుగుతున్నారు. నీ దగ్గర ఉంటే పంపిస్తావా? ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. రే కుమార్, నాకేమైనా ఈవెంట్స్ ఉంటే చెప్తావా? నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఉందిరా, ప్లీజ్ హెల్ప్ చేయరా. సరేరా, నేను చెప్తా. నానా ఇటు చూడు. సంకేత్, నువ్వు ఎలా అయినా గొప్ప డాన్సర్ అవ్వాలి. తప్పకుండా అవుతాను. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేరా. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. సంకేత్, సార్. మీ నాన్నగారికి క్యాన్సర్ అని నేను విన్నాను. నెక్స్ట్ సెమీఫైనల్స్ నువ్వు చేయగలవు కదా? సార్, నేను ఖచ్చితంగా చేస్తా. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. ఏం పర్లేదు, నువ్వు చేయగలవు. లేకు. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా, ఓ అటు పోటు గుండె మాటుల్లోనా. సంకేత్, మీ నాన్న మన అందరినీ వదిలేసి వెళ్ళిపోయారా? సంకేత్, నువ్వు ఎలా అయినా గొప్ప డాన్సర్ అవ్వాలి. తప్పకుండా అవుతాను. ఉంటున్నా నానేనా తేరా, నానే నా తారా తారా తారే రే తారా రా, తేరా నానే నా తేరా నానే నా తారా తారా తారే రే తారా రా. చిన్నతనంలో ఎవరైనా మనల్ని నీ డ్రీమ్ ఏంటి అని అడిగితే అప్పుడు మనం నేను డాక్టర్ అవుతాం, పోలీస్ అవుతాం, పైలట్ అవుతానని చెప్తాం. కానీ ఎదిగే ప్రతి కొడుకుకి ఉండే మొట్టమొదటి కళ ఏంటంటే వాళ్ళ నాన్నని మనసారా కౌగులించుకోవటం. నాకు అది కలగానే మిగిలిపోయింది. ఐ మిస్ యూ నాన్న, ఐ మిస్ యూ. సాగేనా
జడ్జెస్, మన డి స్టేజ్ మీద ఎన్నో కాన్సెప్ట్స్ ద్వారా ఎన్నో కల్పిత కథల్ని చూసాం. బట్ ఈ పర్టికులర్ కథ సంకేత్ వాళ్ళ నాన్న కథ. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. వెరీ వెరీ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ ఈ ఎమోషన్ అంతా. సంకేత్, నేను చెప్పాలనుకుంటున్నారా? నేను ఒక షోలో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ ముందే నేను బ్యాక్ స్టేజ్లో ఉన్నా, వార్మప్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ ఆల్ సెట్ టు పర్ఫామ్. మమ్మీ కాల్ చేసి నీ డాడీకి అడ్మిట్ చేశారా, క్యాన్సర్ ఉందంట. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. ద రీజన్ ఈజ్, నేను ఇంకొక షోకి వెళ్ళా. సెమీఫైనల్లో ఐ వాస్ పర్ఫార్మింగ్ అ డాడ్స్ యాక్ట్. ఆయన యాక్ట్ చేస్తున్నా, పర్ఫార్మెన్స్ మొత్తం రెడీ చేసాం. అండ్ ఐ వాస్ పర్ఫార్మింగ్ సోలో అండ్ ఐ వాస్ లిటరలీ క్రయింగ్ వైల్ ఐ వాస్ కొరియోగ్రఫింగ్ ద యాక్ట్. అండ్ ఐ వాస్ ఆల్ సెట్ టు పర్ఫార్మ్. టెక్నికల్స్ రోజు ఐ వాస్ లిస్నింగ్ టు ద ట్రాక్ and I was just crying and I was just listening, వింటూ ఉన్న సాంగ్ వింటూ ఉన్నా. And my mother called. I couldn't even perform that song on that day. My mom was like, వదిలే షో, ప్లీజ్ టేక్ అ ఫ్లైట్ అండ్ కమ్ టు మీ రైట్ నౌ, ఐ నీడ్ యూ అని. నేను ఏం థింక్ చేయలేదు, నేను షో క్విట్ చేసి వెళ్ళిపోయా. అండ్ వెన్ ఐ వెంట్ టు హోమ్, నా ఎల్డర్ బ్రదర్ హీ టోల్డ్, ప్లీజ్ ప్లీజ్ బీ స్ట్రాంగ్ ప్లీజ్, బికాజ్ మామ్ ఏడుస్తున్నారు చాలా అని, నువ్వు కూడా ఏడిస్తే వి క్యాంట్ హ్యాండిల్ అని చెప్పాడు అన్న. అండ్ I just walked in. And I just saw him lying down there. అన్నా ఎప్పుడు అనుకోలేదన్నా ఇలా చూస్తాను. అది అంటారు కదా, ఒక ఫ్యామిలీకి ఫాదర్ ఈజ్ ఆ పిల్లర్ అన్నమాట. ఆ పిల్లర్ ఇంత బేగా బ్రేక్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదంట. ఆఫ్టర్ దాట్ ఐ టాప్ డాన్సింగ్ ఫర్ 1 year. దట్ ఈస్ ద రీజన్. నేను చాలామంది చెప్తుంటారు, ఎందుకు లావయ్యారు మీరు అని. సో దిస్ ఈస్ ద రీజన్. ఐ హ్యాడ్ స్టాప్ డాన్సింగ్ ఫర్ లిటరలీ 1 year. ఆఫ్టర్ దట్ మామ్ పుష్డ్ మీ, నో నీ లైఫ్ ఉంది, క్యారీ ఆన్ ప్లీజ్, కంటిన్యూ అని. అందుకే ఐఎమ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ యు గైస్. సంకేత్, నువ్వు లైఫ్లో నువ్వు ఏం సాధించాలనుకున్నా మీ వెనకాల మీ నాన్నగారు ఉండి నేను ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. రెజినా గారు, ఓవర్ టు యు. Sanket, can I come and give you a hug, please? Yes, ma'am, sure. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. Yeah, Sanket performance mundu, it was something that happened in his life anamata. So I couldn't control my tears, you know. Generally oka performance ni judge chesetappudu you look at the performance, but then when I understood that it was his real life that you were performing, a flashback bit kuda, it really touched me, you know, how you brought that into the dance. Nakaithe I don't know what to say. Your performance was amazing. You chepparu kada, the show must go on ani. Yes. The show will go on, Sanket. Only you can make it go on. Thank you, ma'am. All the best. థ్యాంక్ యూ రెజినా గారు. విజయబిని మాస్టర్, చాలా ఎమోషనల్గా అనిపించింది. అది నీ పర్సనల్ స్టోరీ అని తెలిసినప్పటికీ చాలా బాధ అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి అంటే, బాగా పర్ఫార్మెన్స్ ఏదన్నా బాగా నచ్చితే నేను బేసిక్గా ఓజీ అని ఇస్తాను. బట్ ఇది ఓజీ అలా కాదు, ఇది మోర్ దెన్ దాట్. అంటే ఇది నీ ఫీల్, అది నీ ఫీల్ని మాకు ఇక్కడ చూపించావు. అంటే మేము కూడా అంతే ఫీల్ అయ్యాం. సో అది నీ పర్ఫార్మెన్స్కి ఉన్న మ్యాజిక్ ఏంటో నాకు తెలియదు. బట్ బీయింగ్ అ జడ్జ్ నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. నాకు నీ
అంటే కొరియోగ్రఫీలో కొన్ని పార్ట్స్ చాలా బాగా నచ్చాయి. అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అది ఎలా నాకు తెలియదు, కానీ నాకు స్పెషల్లీ ఆ చెప్పుల సీక్వెన్స్ బాగా నచ్చింది. ఆ చెప్పుల మీద నువ్వు అలాగా పడుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. సో చిన్నప్పుడు నువ్వు అలా పడితే మీ ఫాదర్ సపోర్ట్ ఉన్నారు, అప్పుడు సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు కూడా సపోర్ట్ ఉన్నారు. హీస్ వాచింగ్ యూ, హీస్ స్మైలింగ్ అండ్ హీస్ సో హ్యాపీ దట్ వాళ్ళ అబ్బాయి ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎంత బాగా పేరు తెచ్చుకున్నాడని. సో గాడ్ బ్లెస్ యూ ఫర్ దాట్. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ విజయవేణి మాస్టర్. సంకేత్, వీఆర్ ఆల్ విత్ యూ. లవ్ యూ. तेरा नाने 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 ना तेरा नाने 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 ना. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.